మీ అనాటమీ ఒక ప్లాన్ అయితే మీ బాడీ ఒక ఆర్కిటెక్చర్. మీరు ఒక ఇంజనీర్. మీరు మీ బాడీ స్ట్రక్చర్ని, మెకానిజంని, అలాగే మసిల్ మూమెంట్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ ఆర్కిటెక్చర్ని ఒక వెల్ డిఫైన్డ్ వాల్ లాగా, ఒక స్ట్రాంగెస్ట్ ప్రాజెక్ట్ లాగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, బేసిక్గా ఫిజిక్ బై సైన్స్ అనే సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అవర్ యూట్యూబ్ సిరీస్. సో దీనిలో ఫస్ట్ ఎపిసోడ్లో మనం అబ్డామిన్ మసిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అబ్డామిన్ మసిల్స్ బేసిక్గా 3 లేయర్స్లో డివైడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ లేయర్ డీప్ లేయర్, అలాగే ఇంటర్మీడియట్ లేయర్, లాస్ట్ వన్ వచ్చి సూపర్ఫిషియల్ లేయర్. సో ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డీప్ లేయర్. సో ఈ డీప్ లేయర్లో అందరూ చాలామంది రెక్టస్ అబ్డామినల్ గురించి లేదంటే ట్రాన్స్ఫర్స్ అబ్డామినల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఫ్రమ్ ద డయాఫ్రమ్ గురించి నేను మాట్లాడతాను. ఫ్రమ్ ద డయాఫ్రమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది డయాఫ్రమ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు. కానీ డయాఫ్రమ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు రెస్పిరేటరీ సిస్టమ్కి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మీరు హెవీ మూమెంట్స్ ఏం చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్స్ అవ్వచ్చు, డెడ్ లిఫ్ట్స్ అవ్వచ్చు, బెంచ్ ప్రెస్ అవ్వచ్చు, ఏ మూమెంట్స్ చేసినా మీ రెస్పిరేటరీ ఇంప్రూవ్ చేయాలంటే మాత్రం ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా ఉండాలి. మీ డయాఫ్రమ్ నుంచి డీప్ ఇన్హేల్ తీసుకుంటేనే మీ రెస్పిరేటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసినా ఈ బాడీ స్టెబిలైజేషన్ కానీ లేదంటే టోటల్ ఆ కోర్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవ్వదు. అందుకనే మీరు చూసే జిమ్ ఫెయిల్ వీడియోస్లో లేదంటే ఏదైనా బ్యాక్ ఎక్సర్సైజెస్లో, అబ్డామినల్ ఎక్సర్సైజెస్లో లోవర్ బ్యాక్ ఇష్యూస్ రావడం, అలాగే మసిల్ క్యాచ్ అవ్వడం, ఇవన్నీ బేసిక్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా తీసుకోరు. దీనివల్ల స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో గైస్, డయాఫ్రమ్ నుంచి మీరు ఇన్హేల్ అండ్ ఎక్సెల్ డీప్గా తీసుకొని మీరు ఎక్సర్సైజ్ని కనుక పెర్ఫామ్ చేయగలిగితే మీరు ఒక ప్రాపర్ ఫామ్లో ఎగ్జిక్యూట్ చేయగలరు. అలాగే ఒక ప్రాపర్ టెంపో అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కూడా మీరు ఎంత టఫెస్ట్ ఎక్సర్సైజ్ అయినా సరే క్రియేట్ చేసుకోగలరు. ట్రాన్స్ఫర్స్ అబ్డామినల్ కూడా డీప్ లేయర్లోనే ఉంది. సో ఈ మసిల్స్ అన్నీ కూడా లోవర్ బ్యాక్తో అటాచ్ అయి ఉంటాయి. అలాగే సెకండ్ వన్ ఇంటర్మీడియట్ లేయర్. సో ఈ ఇంటర్మీడియట్ లేయర్లో ఎస్పెషల్లీ ఇంటర్నల్ ఆబ్లిక్స్ ఉంటాయి. సో ఈ ఇంటర్నల్ ఆబ్లిక్స్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ప్యాక్ ట్రైనింగ్లో లేకపోతే ఒక 6 ప్యాక్ ఇమేజ్ని మనం చూసినప్పుడు ఇంటర్నల్ ఆబ్లిక్స్ ఎంత డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఎంత ఎఫిషియన్సీ క్రియేట్ అయ్యి ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ డెఫినేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలాగే లాస్ట్ లేయర్ వచ్చి సూపర్ఫిషియల్ లేయర్ అంటే మనకి కనపడే మసిల్స్, అది రెక్టస్ అబ్డామినల్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్స్ అబ్డామినల్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అంటే గుర్తొచ్చింది, చాలామంది ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అంటే ఓన్లీ ట్రంక్ రొటేషన్స్ కానీ లేదా సైడ్ బెండ్స్ ఒకటే అనుకుంటారు. దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ నాకు పెద్దగా సైడ్స్ ఫ్యాట్ లేదులే అనుకుంటారు. కానీ వాళ్ళ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ స్ట్రాంగ్ చేయాల్సిందే. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ స్ట్రాంగ్ లేని వాళ్ళని మీరు చాలామందిని చూసే ఉంటారు. వాళ్ళు థ్రెడ్మిల్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ అనేది బ్యాలెన్స్ ఉండదు, లేదా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ఎక్కువగా ఒక 5 మినిట్స్ నుంచోగానే పక్కన ఏదైనా సపోర్ట్ తీసుకోవడం, లేదంటే కూర్చోవడం, లెగ్ క్రాస్ చేయడం. ఎందుకంటే వాళ్ళ కోర్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉండదు. కోర్ని ఎప్పుడైతే స్ట్రెంగ్తెన్ చేసామో మీకు స్టెబిలైజేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కోర్ పార్ట్లో ఫ్రంట్ సైడ్ గురించి మనం విన్నాం. అలాగే బ్యాక్ సైడ్ గురించి కనుక మనం చూస్తే ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ గురించి మనం ఎప్పుడు ఫోకస్ చేయం. ఒక మనిషి ఒక 6 ప్యాక్ చేయాలనుకుంటే లేదా అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే ఓన్లీ ఫ్రంట్ రెక్టస్ అబ్డామినల్ లేదా ట్రాన్స్ఫర్స్ అబ్డామినల్ గురించి, ఆబ్లిక్స్ గురించి ఎక్సర్సైజెస్ చేస్తారు. కానీ కోర్ స్టెబిలైజేషన్ గురించి లేదా బ్యాక్ స్టెబిలైజేషన్ గురించి ఎవరు చేయరు. బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేస్తేనే కోర్ని కూడా స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్లో ఉన్న మసిల్స్ మల్టీఫిడస్ మసిల్స్, చాలా చిన్న మసిల్స్. ఈ మసిల్స్ ఇన్విజిబుల్ మసిల్స్. మీ స్పైన్కి చాలా దగ్గరగా ఉన్న చిన్న మసిల్ ఫైబర్స్ని మల్టీఫిడస్ అంటారు. దీంతో పాటుగా లంబోరం అని, అలాగే క్వాడ్రటస్ లంబోరం అంటే క్యూఎల్ అని, ఈ మసిల్స్ కూడా లోవర్ బ్యాక్ దగ్గర అంటే ఎరెక్టర్ స్పైన్ దగ్గర ఉన్న మసిల్స్. ఈ మసిల్స్ అన్నీ కూడా కోర్ మసిల్సే. ఓన్లీ కోర్ మసిల్స్ అంటే అబ్డామినల్ మసిల్సే కాదు, ఈ మసిల్స్ అన్నీ కూడా కోర్ మసిల్సే. మీరు కోర్ని స్ట్రెంగ్తెన్ చేద్దాం అనుకున్నా, స్టెబిలైజేషన్ చేద్దాం అనుకున్నా సరే లోవర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ ఏది. దీన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోవర్ బ్యాక్ ఇష్యూస్ రావడం, లెగ్ రైజెస్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ అనేది లైట్గా పెయిన్ రావడం, లేదా క్రంచెస్ చేసేటప్పుడు ఆ ఫీల్ అనేది జనరేట్ కాకపోవడం, ఇవన్నీ కూడా బేసిక్ రీజన్స్. అలాగే స్కెలిటల్ అనాటమీ కనుక చూసుకుంటే అబ్డామినల్ స్కెలిటల్ అనాటమీ, పెల్విస్, దీంతో పాటుగా స్పైన్. సో ఈ రెండింటి ఫంక్షనాలిటీని బట్టే మీరు ఏ క్రంచ్ చేసినా, సైడ్ లెగ్ రైజ్ చేసినా, ఏం చేసినా సరే ఈ రెండు ఫంక్షనాలిటీ అంటే ఈ మూమెంట్స్ రెండు కూడా స్పైన్ అండ్ పెల్విస్ నుంచే జరుగుతూ ఉంటాయి. సో గైస్, పెల్విస్
అండ్ స్పైన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ మూమెంట్ లేకుండా మీరు ఎలాంటి క్రంచ్ లేదా సైడ్ బెండ్స్ ఏమీ చేయలేరు. అందుకే స్కెలిటల్ మసిల్ స్ట్రెంగ్తెన్ చేయడం మాత్రం మ్యాండేటరీ. స్కెలిటల్ మసిల్ స్ట్రెంగ్తెన్కి మీరు ఓన్లీ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కాదు, లోవర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం బేసిక్ అనాటమీ గురించి, మసిల్ అనాటమీ గురించి తెలుసుకున్నాం. అలాగే బేసిక్ ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వర్కౌట్ గురించి మనం మాట్లాడదాం. వర్కౌట్ గురించి మాట్లాడితే కోర్స్ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు అబ్డామినల్ ఎక్సర్సైజెస్. నేను కూడా చాలా వీడియోస్లో మనం చెప్పాను. కానీ మీరు ఓన్లీ కోర్నే కాకుండా లోవర్ బ్యాక్, అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా కోర్ అంటేనే ఇంక్లూడింగ్ బ్యాక్ మసిల్స్, సో అలాగే ఎరెక్టర్ స్పైన్ అవ్వచ్చు, లేదంటే లంబోరం అవ్వచ్చు, ఈ మసిల్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తేనే మీరు ఒక ప్రాపర్ అబ్డామినల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంజురీస్ అనేది జరగకుండా ఉంటుంది. సో దానిలో ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే TRX ఫాలోఅవుట్. TRX ఫాలోఅవుట్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు క్రియేట్ ఏ wonderful balance to your spine and also create a good strength to your diaphragm and abdominal muscles too. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు బేసిక్గా కోర్ని స్ట్రెంగ్తెన్ చేయడం అనేది మేజర్ ప్రయారిటీ అనుకుంటాం. డిఫాల్ట్గా లోవర్ బ్యాక్ మసిల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. సో అందుకే మీరు లోవర్ బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేసుకోగలిగితే ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది లాంగ్ అవర్స్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. సో అలాగే కొంతమందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని ఆ స్టిఫ్నెస్ పెరుగుతుంది, లేకపోతే బ్లడ్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు డైరెక్ట్గా క్రంచెస్ చేయడమో, లేకపోతే లెగ్ రేజెస్ చేయడమో, హ్యాంగింగ్ లెగ్ రేజ్ చేయడమో చేస్తే ఏమవుతుందంటే మసిల్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే లోవర్ బ్యాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలంటే మాత్రం ఈ TRX ఫాలోఅవుట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. దీనివల్ల మీకు మసిల్ బ్యాలెన్స్ అనేది, స్టెబిలైజేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. లోవర్ బ్యాక్ స్ట్రెంగ్త్ కూడా బాగా అవుతుంది. సెకండ్ వేరియేషన్ డెడ్ బగ్. ఈ డెడ్ బగ్ అనేది ఒక మొబిలిటీ ఎక్సర్సైజ్ అని మీరు అనుకోవద్దు, చాలా తక్కువ అంచనా వేయొద్దు. మీ లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నా సరే దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే, లేదా కోర్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే, బ్యాక్ మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రీత్ అవుట్ ఫ్రమ్ ద డయాఫ్రమ్. సో మీ బ్రీతింగ్ని బట్టి మీ అబ్డామినల్ కాంట్రాక్షన్ అనేది, మీ లోవర్ బ్యాక్ కాంట్రాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే లాస్ట్ వేరియేషన్ సూట్ కేస్ డెడ్ లిఫ్ట్స్. ఇదేదో కొత్తగా ఉందని మీరు అనుకోవద్దు. ఇది ప్రొఫెషనల్ లీగ్ అథ్లెట్స్ అందరూ కూడా ఈ ప్రోటోకాల్లో కంపల్సరీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోటోకాల్లో ఈ ఎక్సర్సైజ్ని యాడ్ చేసుకుంటారు. దీనివల్ల బేసిక్ బెనిఫిట్ ఏంటంటే కోర్తో పాటు లోవర్ బ్యాక్ని కూడా స్టెబిలైజేషన్ అండ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం. కానీ చూడడానికి ఇది డెడ్ లిఫ్ట్ లానే ఉంటుంది, బట్ ఓన్లీ ఫ్రమ్ ద వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్తో చేసేదే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనిలాటరల్ డెడ్ లిఫ్ట్ అనుకోవచ్చు. సో గైస్, మరి ఈ ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు. సింపుల్, ఈ ఎక్సర్సైజెస్ మీరు అబ్డామినల్ ఎక్సర్సైజెస్కి ముందు కానీ, లేదంటే డైనమిక్ స్ట్రెచెస్కి ముందు కానీ, లేదంటే లోవర్ బ్యాక్ ఎక్సర్సైజెస్కి ముందు కానీ చేసుకుంటే మీ కోర్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ బ్యాక్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. దీంతో పాటుగా స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ అయితే ఇంజురీస్ అనేది రాకుండా ఉంటాయి. మీ డెడ్ లిఫ్ట్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా, లేదంటే మీ ఓవరాల్ బాడీ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే ఈ ఎక్సర్సైజెస్ని కనుక మీ రొటీన్లో మీరు యాడ్ చేసుకొని జస్ట్ 2 వీక్స్ చేసి చూడండి. యూ కెన్ గెట్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్. మీరు ఆ రిజల్ట్స్ని మీరు నోటీస్ చేయగలరు. చేయడానికి ఒక 5 to 6 minutes టైం పడుతుంది. 3 వేరియేషన్స్. ఈ 3 వేరియేషన్స్ యాడ్ చేసుకుంటే మీ మొబిలిటీ కానీ స్టెబిలిటీ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. సో గైస్, I hope you like this video. If you like it, comment and share and subscribe. Thank you.